హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్లో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం పట్టు ఫ్యాన్సీ టూ వెరైటీస్. మన ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చి కామధేను సిల్క్ అని కొత్తగా వస్తుందండి. పట్టు మెటీరియల్ అవును, కంచి కామధేను సిల్క్ అని కొత్త వెరైటీ. ఓకే, బ్లూ కలర్ లోనే లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసరికి మనకి కల్నీతా బ్యాక్గ్రౌండ్ తో పళ్ళు ఉంటుంది. పళ్ళు టోటల్ గా 1 మీటర్ పళ్ళు ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి కొంచెం సీనరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. సిల్వర్ కలర్ తో ఒక ఫ్లవర్, గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్, అలాగే బ్రిక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు. డిఫరెంట్ కలర్స్ తో మనకి ఇక్కడ పికాక్స్ అంటే హంసల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. పైన వచ్చేసరికి ఫ్లయింగ్ బర్డ్స్ ఇచ్చారు. 1 మీటర్ కూడా టోటల్ గా ఫుల్ మనకి సీనరీ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. టోటల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఉంటుందండి వర్క్. సారీ ఆల్ ఓవర్ రాయల్ బ్లూ కాంబినేషన్ మీద మంచి పింక్, మస్టర్డ్ కలర్, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ వర్క్ చేసే లోపల సారీ మొత్తం కూడా చాలా అందంగా వచ్చింది. ప్లస్ బోర్డర్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారండి. పైన బ్రిక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక చిన్న బోర్డర్ వదిలేశారు. దాని తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ యాడ్ చేశారు. ఇక్కడ చూడండి మనకి మల్టీ కలర్ 4 కలర్స్ కాంబినేషన్ తో, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే డిజైన్ లో మనకి కలర్స్ చూసామో ఇవే కలర్స్ కాంబినేషన్ తో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ తీసుకొచ్చారు. మళ్ళీ ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒక చోట గోల్డ్, ఒక చోట సిల్వర్ కలర్, అట్లా టోటల్ సారీ అంతా వస్తుంది. 1 మీటర్ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ వచ్చే చోట చాలా దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత కూడా మనకి బ్రైట్ గా కనిపించే విధంగా, కొంచెం గ్రాండ్ గా కనిపించే విధంగానే కుచిళ్ళ పార్ట్ లో మనకి పైకి కనిపించే ప్లేస్ వరకు మాత్రమే యాడ్ చేశారు. ఈ సారీలో చాలా బాగుంటుంది మెయిన్ ఈ బోర్డర్. ఇక్కడ మనకి లెంతీగా గోల్డ్ కలర్ బోర్డర్ ఇస్తూనే సెకండ్ మనకి పళ్ళులో ఏ కలర్ అయితే యూస్ చేశారో కల్నీతా బ్యాక్గ్రౌండ్ తో అదే కలర్ యూస్ చేసి సేమ్ డిజైన్ మనం పైన ఏదైతే డిజైన్ చూసామో బంచెస్ అండ్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, ఆ డిజైన్ ని మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తూ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు కలర్ బ్లౌజ్ అండి. పళ్ళు కలర్ సారీ వచ్చి రాయల్ బ్లూ ఉంటుంది కాబట్టి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం ఓన్లీ కడ్డీ బోర్డర్స్ జరీతో ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఇచ్చారండి. పైన స్మాల్ సైజ్ బోర్డర్ వస్తుంది, కింద కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 11,700 పడుతుందండి. 11,700 కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఐశ్వర్య సిల్క్స్ అని లైట్ వెయిట్ పట్టు అండి, రెడ్ కలర్. ఇక్కడ సీ గ్రీన్ లోనే డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు పార్ట్ ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు వస్తుందండి. ఈ 1 మీటర్ పళ్ళులో కూడా రెగ్యులర్ గా ఉండే మనకి గోల్డ్ జరీతో పాటు పింక్ కలర్ పట్టు థ్రెడ్ కూడా యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి క్రీపర్ స్టైల్లో ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్, ఎడ్జెస్ లో మనకి ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసరికి కొంచెం ట్రెడిషనల్ గా కనిపించే విధంగా లోటస్ ఫ్లవర్స్ లో పింక్ కలర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే ఒక వేవీ టైప్ ఆఫ్ బోర్డర్, తర్వాత హాఫ్ టెంపుల్ టైప్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా 1 మీటర్ పళ్ళు రెడ్ కలర్ కి టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ తో ఉంటుంది. బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే టోటల్ ట్రెడిషనల్ కలర్స్ తోనే డిజైన్ చేశారండి. రెడ్ కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా, దానిపైన క్రాస్ లైన్స్ లాగా వచ్చే విధంగా టోటల్ సారీ అంతా కూడా అస్సలు గ్యాప్ అనేది కనిపించకుండా లోటస్ ఫ్లవర్స్ తో మనకి ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మనకి చిన్న బోర్డర్స్ ఇచ్చినా కూడా బ్రైట్ గా జరీ అనేది బ్రైట్ గా ఉండే విధంగా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పళ్ళు కలర్ సారీ రెడ్ కాబట్టి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పళ్ళు ప్లెయిన్ కాబట్టి మనం ఏదైనా బ్లౌజ్ కి వర్క్ అది చేయించుకోవచ్చు అండి. థ్రెడ్ వర్క్ కానీ మంచి స్టోన్ వర్క్ అని చేయించుకోవచ్చు. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ కామన్ గా ఇచ్చారు. రెడ్ కలర్ వర్క్ అనే చేసుకోవచ్చు. పళ్ళులో మనకి పింక్ కలర్ పట్టు థ్రెడ్ యూస్ చేశారు కాబట్టి ఆ థ్రెడ్ అయినా కూడా మనం వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 6,300 పడుతుందండి. 6,300 ఓన్లీ 6,300. ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ ప్లస్ మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా అండి చాలా బ్రైట్ గా ఉంది, గ్రాండ్ గా ఉంది. ఇట్లా కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి. 6,000 చేంజ్ కి వచ్చేస్తుంది. ఓకే, అంటే దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. చాలా బాగున్నాయండి. ఐశ్వర్య సిల్క్స్ లో చాలా వెరైటీస్ వచ్చాయి. చాలా వెరైటీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వచ్చి కంచి లైట్ వెయిట్ అండి. కంచి పట్టులో లైట్ వెయిట్. ఓకే, బ్లాక్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ అండి. దీనిపైన డిజైన్ అంతా కూడా ఎక్కువ మనకి గోల్డ్ కలర్ తో ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. 1 మీటర్ ఫుల్ పళ్ళు మజంటా పింక్ కలర్ లో డిజైనర్ వేర్ టైప్ లో మనకి క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ కూడా కొంచెం లెంతీగా ఉండే విధంగా తీసుకున్నారు. అలాగే మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ చూసినట్లయితే రెగ్యులర్ గా ఉండే ఫ్లవర్ షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే షేప్ తీసుకుని దాని లోపల మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ లాగా ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. 1 మీటర్ ఫుల్ పళ్ళు. ఈ సారీలో బోర్డర్స్ మెయిన్ అండి. మనకి ఆల్మోస్ట్ హాఫ్ దర్బార్ టైప్ లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు.
ఆ బోర్డర్ పైన కూడా మళ్ళీ పళ్ళు వచ్చింది కదా మజంతా పింక్ చిన్న సాటిన్ బోర్డర్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ మధ్యలో ఈ కడ్డీ బోర్డర్ లో కూడా మంచి ఫ్లవర్స్ ఇచ్చారండి. ఒక దాంట్లో 3 ఫ్లవర్స్ తో మనకి బంచ్ లాగా ఇచ్చి లోపల మీనా వర్క్ పింక్ కలర్ ఇచ్చారు. ఇంకొక డిజైన్ చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ తీసుకుని మధ్యలో బడ్ లాగా గ్రీన్ కలర్ అనేది టచ్ చేశారు. ఈ 2 డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి ఫ్లవర్స్ తో మనకి టోటల్ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే బోర్డర్ లో డిజైన్ చూసామో అదే డిజైన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ మీదకి జరీ వచ్చేసరికి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. అలాగే పైన ఏదైతే మనం లెంతీగా ఉన్నటువంటి దర్బార్ టైప్ ఆఫ్ బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. 1 మీటర్ దగ్గరగా ఉంటుందండి, 1.5 మీటర్. ఆ తర్వాత ఏంటంటే మనకి కుచ్చిళ్ళ పాటలు పైకి కనిపించే వరకు మాత్రమే ఎక్కువ గ్యాప్ కాకుండా కొంచెం గ్యాప్స్ తీసుకుని ఇదే డిజైన్ ని ఆల్టర్నేట్ గా టోటల్ సారీ అంతా కూడా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మజంతా పింక్ పళ్ళు కలర్ బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ లెంతీ బోర్డర్స్ ఇచ్చారు. కాకపోతే దీనిపైన ఉన్నటువంటి డిజైన్ అనేది మనకి మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట. సారీలో ఎలాగో గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఉంది. ఆల్రెడీ బ్లౌజ్ కూడా మనకి మజంటా పింక్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5850. ఓన్లీ 5850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి వస్త్రకళ పట్టు అండి. ఈ కలర్స్ డిఫరెంట్ గా తీసుకున్నారండి. కాంబినేషన్స్ రేర్ కాంబినేషన్స్. ఓకే, మెహందీ గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ టోటల్ గా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా ఒక క్రీపర్ లాగా కనిపిస్తుంది. ఈ క్రీపర్ లో ఒక ఫ్లవర్ వచ్చేసరికి సిల్వర్ కలర్ ఉంటుంది. మిగిలిన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారనమాట. 1 మీటర్ ఫుల్ పళ్ళు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సారీ అంతా కూడా ఇలా వస్తుందండి. ఆల్ ఓవర్ బిగ్ బోర్డర్ ఇచ్చారండి. బిగ్ బోర్డర్ వన్ సైడ్ వచ్చి చిన్న బోర్డర్ ఉంటుంది, పైన షోల్డర్ పార్ట్, కిందకి వచ్చేకాడికి మంచి స్కర్ట్ బోర్డర్ లాగా ఇస్తారండి. ఇక్కడ మనకి మెహందీ గ్రీన్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కల్నేతతో చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత సిల్వర్ కలర్ బోర్డర్, అగైన్ మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్, కాకపోతే ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా ఉప్పాడ టైప్ ఆఫ్ సారీస్ లో ఎలా అయితే మనకి బిగ్ సైజ్ లో మనకి డిజైన్ కనిపిస్తుందో అదే టైప్ ఆఫ్ డిజైన్ ని ఈ సారీలో కూడా యాడ్ చేశారు. మొత్తం కూడా మనకి ఫ్లవర్ అనేది లేకుండా కొంచెం బడ్ స్టైల్లో తీసుకుని టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీలో మెయిన్ మనకి కింద బోర్డర్, ఈ బోర్డర్ వచ్చేసరికి కలర్ చేంజ్ ఉంటుందండి. ప్యారెట్ గ్రీన్ కలర్ కాకుండా అలాగే మనకి మెహందీ గ్రీన్ కలర్ కాకుండా ఈ 2 కలర్స్ మిక్స్ చేసిన కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. పైన వచ్చేసరికి లెంతీగా తీసుకుని దాంట్లో ఫ్లవర్ అండ్ క్రీపర్ తో టోటల్ సారీ అంతా కూడా గోల్డ్ కలర్, అంటే వేరే కలర్ థ్రెడ్స్ ఇవ్వకుండా ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో మాత్రమే డిజైనింగ్ వచ్చింది ఈ సారీలో. బ్లౌజ్ మంచి ప్యారెట్ గ్రీన్. పళ్ళు కలర్ పైన యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ బోర్డర్ వస్తుందండి. కింద మాత్రం మనకి సింపుల్ గా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 6300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6300 రూపీస్ కి అవైలబుల్. నెక్స్ట్ వెరైటీ బనారస్ లో లైట్ వెయిట్ పట్టు అండి. 3D స్టైల్ అండి. 3D స్టైల్, బ్లాక్, లెమన్ ఎల్లో అండ్ రెడ్ కలర్, 3 కలర్స్ వచ్చాయి. సారీ మొత్తం కూడా రన్నింగ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. మనం పళ్ళు చూద్దాం. ఫస్ట్ పళ్ళులో మాత్రం మనకి ఒక 1/2 మీటర్ పళ్ళునే మనకి డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ అండ్ మజంటా పింక్ కలర్ అంటే చంద్రకాంత కలర్ కనిపిస్తుంది. ఈ 2 కలర్స్ తో మనకి లైన్స్ లాగా 2 సైడ్స్ తీసుకుని మధ్యలో మాత్రం మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అండ్ చంద్రకాంత కలర్, 3 కలర్స్ ప్లస్ మనకి దానికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ యాడ్ చేస్తూ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. అంటే కలర్ఫుల్ గా కనిపించే విధంగా ఇచ్చారు మనకి పళ్ళు అంతా కూడా. బోర్డర్ లో చూసేసరికి మనకి అంటే ఇది పళ్ళులో కూడా యాడ్ అవుతుందండి. పైన మొత్తం కూడా ఒక లోటస్ ఫ్లవర్ తో ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. కింద అంతా కూడా లైన్స్ వైజ్ గా ఉంటుంది. సారీ మిడిల్ లో ఆ డిజైన్ క్లియర్ గా చూద్దాము. సారీ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది. 3 కాంబినేషన్స్ ఇచ్చారు కానీ కాంబినేషన్స్ చాలా సూపర్ గా ఉంది. పైన బోర్డర్ బ్లాక్ కలర్, బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ కొంచెం లెంతీగానే తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్, ఆరెంజ్, చంద్రకాంత కలర్, బ్లూ కలర్, గోల్డ్ కలర్ క్రీపర్ యాడ్ చేస్తూ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చే విధంగా కంటిన్యూ చేశారు బోర్డర్ లో. తర్వాత మనకి గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే డిజైన్ అంతా కూడా లెమన్ ఎల్లో షేడ్ పైన ఇంతకు ముందు మనం పళ్ళులో ఎన్ని కలర్స్ అయితే చూసామో ఆరెంజ్ కలర్ అలాగే బ్లూ అండ్ చంద్రకాంత కలర్ అవే కలర్స్ కాంబినేషన్ యాడ్ చేస్తూ దానికి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఇంకొక మ్యాంగోని యాడ్ చేస్తూ టోటల్ సారీ అంతా కూడా ట్రెడిషనల్ గా మ్యాంగో డిజైన్ యాడ్ చేశారు. కింద బోర్డర్ పైన ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది కానీ రెడ్ కలర్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ చేంజ్, పైన ఇందాక చూసింది మనం బ్లాక్ కలర్, ఇది రెడ్ కలర్ కాంబినేషన్ తో సేమ్ డిజైన్ ఇస్తారండి. ఓకే, కానీ సారీ కట్టుకున్నాక చాలా బాగుంది సారీ. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే రెడ్ కలర్ అండి. అంటే కింద బోర్డర్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్, కాకపోతే క్రీపర్ పార్ట్ అనేది మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 42 పడుతుందండి. 4200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ సిల్క్ అండి, జూట్ ప్రింట్స్ అంటారు. మొత్తం క్రాస్ లైన్స్ లాగా వస్తుంది. క్రాస్ లైన్ లో వస్తుంది. లంగావోని సారీ అండి, హాఫ్ సారీ.
ఓకే, టోటల్ సారీ అంతా 2.5 మీటర్స్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైనింగ్ వస్తుందండి. జూట్ ప్రింట్స్ ఇది మొత్తం కూడా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది ఫ్యాన్ టైప్ లో. దానిపైన వచ్చేసరికి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక కొంచెం హెవీగా కనిపించే విధంగా బిగ్ సైజ్ లో మనకి పింక్ కలర్, అలాగే కింద వచ్చేసరికి ఒక చిన్న బోర్డర్ గ్రీన్ కలర్ యూస్ చేశారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ కలర్, సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. కలర్ కి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చే లోపల ఇంకా చాలా బాగా అందంగా వచ్చిందండి. కుచ్చులోకి వచ్చేకాడికి బ్లాక్ కలర్ వచ్చారు. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ప్రింట్స్ ఇచ్చారు, అది వీవింగ్ ఇచ్చారు. ఇక్కడ అంతా కానీ సెల్ఫ్ వీవింగ్ ఇచ్చి దాని మధ్యలో ప్రింటింగ్స్ ఇచ్చారు అనమాట. ప్రింట్ లాగా మనకి ఆల్ ఓవర్ క్రీపర్. కాకపోతే మనకి ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే యూస్ చేశారో గ్రీన్ కలర్, ఈ కలర్ మ్యాచింగ్ ఉండే విధంగా ఫ్లవర్ డిజైన్, ఎల్లో కలర్ తో మనకి లీఫ్ వర్క్, గ్రీన్ కలర్ తో మనకి క్రీపర్. మొత్తం సారీ అంతా కూడా అంటే కుచిల్లా పార్ట్ లో డిఫరెంట్ గా కనిపించేటట్లుగా మనకి డిజైన్ లో ప్రింట్ ఇచ్చారనమాట. బోర్డర్ మాత్రం కింద బోర్డర్ సేమ్ అండి. సారీలో 3 సైడ్స్ ఏదైతే కామన్ గా బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. కానీ డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ వచ్చి బ్లాక్ రన్నింగ్ ఇచ్చారండి. సేమ్ ఇచ్చారండి. అండ్ కుచిల్లా పార్ట్ లో మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ యూస్ చేశారో, ఏ ప్రింట్స్ అయితే ఇచ్చారో సేమ్ రన్నింగ్ ఇచ్చారు. ఈ సారీ చాలా ప్రింట్స్, చాలా డిజైన్స్ ఉన్నాయండి. సేమ్ సారీ ఉండదు కానీ ఇట్లా వెరైటీస్ ప్రింట్స్ అంటే ఫ్యాబ్రిక్ ఒకటే ఉంటుంది కానీ కలర్స్ కాంబినేషన్స్ అండ్ డిజైనింగ్ లో మనకి వేరియేషన్స్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి 1500. ఓన్లీ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా అండి, కోటా ఫ్యాబ్రిక్, కోటా సిల్క్ అంటారు. లక్స్ గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్. పళ్ళు సపరేట్ గా ఏమి ఇవ్వలేదు మనకి. బోర్డర్స్ ఎంత లెంత్ తో అయితే తీసుకున్నారో అదే లెంత్ తో మనకి ప్లెయిన్ బోర్డర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మెయిన్ బోర్డర్స్ మనకి వీవింగ్ తో ఇచ్చారనమాట. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైననే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ క్రీప్ అని హెవీగా కనిపించే విధంగా మనకి బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కింద బంచెస్ మొత్తం సారీ అంతా వస్తుందండి. కింద బోర్డర్ స్టైల్ అంటే 2.5 మీటర్స్, 2.5 మీటర్ వస్తుంది. కుచ్చులోకి వెళ్ళేకాడికి బుటీస్ వస్తాయండి. ఇక్కడ వచ్చిన బుటీస్, ఇక్కడ మనకి బుటీస్ చూసినట్లయితే బోర్డర్ కలర్ కాంబినేషన్ తో కొంచెం హెవీగా థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీకి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. ఈ చిన్న బుటీస్ షోల్డర్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీకి మెయిన్ మనకి ఈ బోర్డర్ అండి. ఈ బోర్డర్ ఆల్ ఓవర్ సారీ అంతా కాకుండా ఓన్లీ 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ అవుతుంది. హెవీగా కనిపించే విధంగా ఫ్లవర్ షేప్ సేమ్ ఉంటుంది. కాకపోతే కొంచెం బిగ్ సైజ్ లో క్రీపర్ పార్ట్ యాడ్ చేసి టోటల్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్. 2.5 మీటర్స్ తర్వాత మాత్రం చిన్న చిన్న బుటీస్ మాత్రమే ఇచ్చారు. కానీ చాలా క్యూట్ గా ఉన్నాయండి బుటీస్. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? రన్నింగ్ బ్లౌజా? బ్లౌజ్ రన్నింగ్ అండి. కాకపోతే ఫ్యాబ్రిక్ చందేరి ఇచ్చారు. ఓకే, చందేరి ఫ్యాబ్రిక్. బోర్డర్ మాత్రం సేమ్ థ్రెడ్ వీవింగ్ తో ఉన్నటువంటి బోర్డరే కామన్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1700 పడుతుంది. 1700 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అస్సాం కోటా అండి. కోటా ఫ్యాబ్రిక్, బ్లూ కలర్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. ఇక్కడ మనకి కోరా కలర్ కాంబినేషన్ తో రైనీ లుక్ ఉండే విధంగా ఒక చిన్న బోర్డర్ యాడ్ చేసి అటు ఇటు మనకి గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. చిన్న బోర్డర్ స్టైల్లో తీసుకున్నారనమాట. సేమ్ బోర్డరే మనకి టోటల్ సారీ అంతా వస్తుంది. సారీ చాలా బాగుంటుందండి. కలర్ చాలా లైట్ వెయిట్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది. అస్సాం కోటాలో డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అస్సాం కోటా. ఓకే, సేమ్ పళ్ళులో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ 2 కలర్స్ వేరియేషన్ తో. ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం చాక్లెట్ కలర్ కాంబినేషన్ తో మనకి క్రీపర్ ఇచ్చారనమాట. చాలా దగ్గరగా బట్ స్టైల్లో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మెయిన్ కింద బోర్డర్ 2.5 మీటర్స్ మొత్తం కూడా చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారండి. మనం ఇట్లా షోల్డర్ పార్ట్ అంతా కూడా స్టెప్స్ పెట్టకుండా వదిలేసినప్పుడు మనకి ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. హెవీగా ఇచ్చారు. పైన బోర్డర్ ని సేమ్ కంటిన్యూ చేశారు, కాకపోతే కొంచెం లెంతీగా ఉండే విధంగా ఇచ్చారనమాట. ఆ తర్వాత అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ని పైన ఎంతైతే గ్యాప్ తో డిజైన్ చేశారో అదే గ్యాప్ మెయింటైన్ చేశారు. ఆల్ ఓవర్ సారీ అంతా వచ్చినట్లు, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ లేదు కాబట్టి. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి, బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? రన్నింగ్ బ్లౌజ్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చి 1500 పడుతుంది. 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సౌత్ సిల్క్ అండి. సౌత్ సిల్క్ బాగుంటుంది సారీ. అంటే ఫ్యాబ్రిక్ చేంజ్ అండి. 1 మీటర్ దాకా మనకి పళ్ళు అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ అండ్ అంటే మజంటా పింక్ కలర్ కాంబినేషన్, మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్. ఎడ్జెస్ లో మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లాగా లీఫ్ వర్క్ యాడ్ చేశారు. ఇది ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ వరకు ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా చాలా అందంగా చేశారండి. చిన్న చిన్న బూటీస్ అండి, చాలా బాగున్నాయి.
లీఫ్ ఓన్లీ లీఫ్ లీఫ్ అది సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో తీసుకునే కాడికి ఈ పీచ్ కలర్ మీద చాలా అందంగా చాలా బాగుంది. ఓకే, చిన్న లోటస్ ఫ్లవర్ ఇచ్చారండి, చాలా స్మాల్ సైజ్ లో మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి మిగిలిన క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్, దీనికి ఆపోజిట్ గా మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్, క్రీపర్ పార్ట్ అంతా సిల్వర్ కలర్, చాలా దగ్గరగా 1 మీటర్ 1.5 మీటర్ ఆల్మోస్ట్ కవర్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ గా వచ్చే విధంగా ఇచ్చారనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే స్మాల్ బోర్డర్ ఉంటుంది, గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, కింద కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పళ్ళులో ఎట్లయితే చూసామో అటు ఇటు గోల్డ్ కలర్, మధ్యలో మనకి చంద్రకాంత కలర్, అదే టైప్ లో ఇచ్చి ఎడ్జ్ లో మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ సాఫ్ట్ సిల్క్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి, డిజైన్ అనేది మనకి మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 2150 2150 రూపీస్ కి ఈ సారీ. నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి డిజైనర్ కోటా అండి. డిజైనర్ కోటా ఫ్యాబ్రిక్, కోటాలోనే డిజైనర్స్ వస్తున్నాయి ఇప్పుడు. కోటాలో మనకి చందేరి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, మిడిల్ లో మొత్తం ప్రింటెడ్ స్టైల్. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. దీనికి పళ్ళు అంటూ సపరేట్ కి ఇవ్వకుండా బోర్డర్ ని మొత్తం 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. రెడ్ కలర్ మనకి రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ బోర్డర్, తర్వాత బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానికి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో మనకి ఒక డిజైనర్ చిన్న బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ కోటా మెటీరియల్ డోరియాతో డిజైన్ చేశారనమాట. హాఫ్ పార్ట్ అంతా కూడా, మిగిలిన హాఫ్ పార్ట్ మనకి డిజైనర్ టైప్ లో ఉంటుంది, స్కర్ట్ బోర్డర్ లో. దట్టు మనకి ఏంటంటే చందేరి ఫ్యాబ్రిక్, ఇక్కడ చిన్న బోర్డర్ లాగా మాత్రమే మనకి చందేరి ఫ్యాబ్రిక్ స్లేట్ కలర్ మీద మనకి ప్రింటెడ్ స్టైల్లో 2 సైడ్స్ ఇచ్చారు. దానికి మిడిల్ పార్ట్ అంతా కూడా మళ్ళీ కోటా ఫ్యాబ్రిక్ తీసుకుని మొత్తం కూడా ప్రింటెడ్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు, దానికి క్రీమ్ కలర్ అండ్ గ్రే కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది టోటల్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అండి, ఫుల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వస్తుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చి బ్లాక్ ఇచ్చారు, డిజైనర్. ఓకే, 2 బ్లౌజ్ అండి, ఒకటి ప్లెయిన్ వస్తుంది, ఒకటి వచ్చి రెడీమేడ్ బ్లౌజ్. ఈ సారీకి 2 బ్లౌజెస్ అండి. ఒక బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ తో సెల్ఫ్ థ్రెడ్ వర్క్స్ తో లైన్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్ అదే బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ మీద సేమ్ థ్రెడ్స్ తోనే మనకి లైన్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఒకటి, బోర్డర్ లో మనకి రెడ్ కలర్ యూస్ చేశారు కదా, ఆ రెడ్ కలర్ ని మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ లాగా హ్యాండ్స్ కి అలాగే పైన నెక్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. వెనుక వచ్చేసరికి డీప్ నెక్ అండ్ థ్రెడ్స్ కూడా దీనికి యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? డబుల్ బ్లౌజ్ వచ్చింది కదా, 2450 పడుతుందండి. 2450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఒకటి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, ఇంకొకటి మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది డిజైనర్ సారీ అండి, డిజైనర్ షిఫాన్ అండి, ప్యూర్ షిఫాన్. దానిపైన గోల్డ్ కలర్ కుందన్స్, మిగిలిన సారీ పార్ట్ మొత్తం కూడా ప్లెయినే ఉంటుందండి, కొంచెం క్రషర్ టైప్ వచ్చింది. దట్టు ఏంటంటే కొంచెం షైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా, ప్యూర్ షిఫాన్. పైన వచ్చేసరికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్ అండ్ జరీ వర్క్ ఇచ్చారు. పైన కొంచెం హెవీగా ఉన్న అంటే 2 టైప్స్ లో ఉన్నటువంటి బోర్డర్స్ యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే కుచిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే మనకి టోటల్ గా నెట్టెడ్ ఫ్యాబ్రిక్, 0 నెట్ ఇస్తారండి, బాగుంటుంది కాంబినేషన్. ఇది మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బోర్డర్ కూడా కటింగ్ బాగా ఇచ్చారండి. అవును, కింద అంతా కూడా ఈవెన్ గా కాకుండా హిల్స్ టైప్ లో ఉండే విధంగా డిజైన్ జ్యువెలరీ టైప్ లో. ఇక్కడంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, సారీ కలర్ కి మ్యాచింగ్ ఉండే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ అన్ఈవెన్ గా ఉండే విధంగా ఇచ్చారు. దాని మధ్యలో మనకి హాఫ్ బాల్ ని కూడా డిజైన్ చేశారు. మిగిలిన క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది, కింద డిజైనర్ బోర్డర్ ఉంటుంది అనమాట, అంటే సీక్వెన్స్ వర్క్. బ్లౌజ్ చాలా బాగుంది, డిజైనర్ బ్లౌజ్. ఇది వచ్చి హ్యాండ్స్ కి ఇస్తారు. హ్యాండ్స్ ఓకే, 3/4 హ్యాండ్స్ పెట్టుకునే విధంగా. ఇది మనకి కింద బోర్డర్ అనమాట, రిస్ట్ దగ్గర, అంటే హ్యాండ్స్ పార్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా. ఇంతకు ముందు మనం కింద స్కర్ట్ బోర్డర్ లో ఏదైతే డిజైన్ చూసామో లైట్ బేబీ పింక్ కలర్ అండ్ పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అంటే బాడీ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ తో ఇచ్చారు, అంటే పింక్ కలర్ కి కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ బ్రైట్ గా కనిపించడం కోసం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3100 పడుతుంది. డిజైనర్ సారీ 3100 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. టిమ్మర్ షిఫాన్ అండి, లంగావని స్టైల్ అండి. మొత్తం సారీ అంతా ఒకటే ఆల్ ఓవర్ సారీ, లైన్స్ వైజ్ గా ఇచ్చారు. లైట్ గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ ఉంటుందని దానిపైకి మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి మంచి షైనింగ్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చింది అనమాట, ఓన్లీ లైన్స్ వైజ్ గా మాత్రమే ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్, పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి డిజైనింగ్ లో వేరియేషన్ ఉంటుంది. పైన గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేసి మధ్యలో మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తో నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. దానిపైన వీట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ థ్రెడ్ ని మిక్స్ చేసి మనకు ఒక డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ లో ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ వచ్చేసరికి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. కింద వైపు మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు.
స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసే సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది బ్లౌజ్ చాలా బాగుంది. నెక్ పార్ట్ అండి, ఇది నెక్ పార్ట్ అండి. మనకి సపరేట్ ప్యాచ్ టైప్ లో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ ఇచ్చారు నెటెడ్ ఫ్యాబ్రిక్ కి. బాడీ పార్ట్ మొత్తం కూడా లైట్ వీట్ కలర్ ఉంటుంది. హ్యాండ్స్ మాత్రం చాలా బాగా ఇస్తున్నారండి. ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం ఫుల్ డిజైన్ అంటే సారీ మిడిల్ పార్ట్ లో ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ అనేది చాలా హెవీగా గ్రాండ్ గా ఇచ్చారు. మనకి ఆల్మోస్ట్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ప్లస్ మనకి స్మాల్ హ్యాండ్స్ కావాలంటే కనుక షార్ట్ హ్యాండ్స్ మనం ఈ ఫ్యాబ్రిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 3500 పడుతుందండి. ప్యూర్ షిఫాన్, షిమ్మర్ షిఫాన్. 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా మనకి డిజైనర్ సారీస్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి టోటల్ గా డిజైనర్ సారీ అండి. ప్యూర్ క్రేప్ మీద ప్రింటెడ్ స్టైల్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లోనే మనకి షేడెడ్ టైప్ లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. బేస్ వచ్చేసరికి క్రీమ్ కలర్. దీనికి బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ మనకి పర్ల్ వర్క్ తో బోర్డర్స్ యాడ్ చేశారండి. ఇక్కడ చూస్తున్న డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే సెకండ్ వైపున ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ షోల్డర్ పార్ట్ లో అంతా కూడా మంచి షైనింగ్ లుక్ తో గ్లిటరీ కనిపిస్తుంది ఈ సారీ మొత్తం కూడా ఈ క్రీమ్ కలర్ బేస్ తో ఉన్నటువంటి సీక్వెన్స్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్రింటెడ్ వచ్చేసరికి ఇంకా అందం వచ్చింది. అది ప్రింటెడ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చే లోపల చాలా బాగుంది. సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్. ఓకే, బ్లౌజ్ మంచి ఆరెంజ్ కలర్. ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫాలింగ్ మెటీరియల్స్ మనం కట్టుకున్నట్లయితే కనుక చాలా చాలా స్లిమ్ గా కనిపిస్తాము. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 3 సైడ్స్ కామన్ గా ఏదైతే మనం బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో అంటే హ్యాండ్స్ పార్ట్ బోర్డర్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి 2600 పడుతుంది. డిజైనర్ సారీ 2600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాళ్ళ సొగస్చుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.